రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఒక మాఫియా నడుస్తుంది. ఆ మాఫియా కల్తీ మాఫియా. కల్తీ పాలు, కల్తీ లిక్కరు, కల్తీ నీళ్ళు, కల్తీ ఫుడ్డు, ఏది చూసినా సరే కల్తీయే నడుస్తుంది. దానికి ఉదాహరణ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డయేరియా 2024 నుంచి విజయనగరం జిల్లా గొర్రెల మండలం దగ్గర నుంచి రాజమండ్రి దగ్గర వరకు కూడా, శ్రీకాకుళం వరకు కూడా, జగ్గైపేట కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఏ మున్సిపాలిటీలో చూసినా సరే డయేరియా విజృంభిస్తుంది. మరి ఈ డయేరియా విజృంభిస్తున్నప్పుడు ఈ వ్యవస్థలో ఎలాగా చతుకులు పడ్డాయో, వ్యవస్థలు ఎలాగా కూలిపోయాయో అని చెప్పడానికి చక్కని నిదర్శనం. ఎన్నిసార్లు డయేరియా వచ్చినా సరే ప్రభుత్వం చెప్పే మాట మేము అరికడుతున్నాం, అధికారులను పంపించాం, మందులు సకాలంలో పంపిస్తున్నాం, రక్త నమూనాలు తీసుకుంటున్నాం, బ్లీచింగ్ చల్లుతున్నాం, ఇన్ని సోది కబుర్లు చెప్పడమే తప్ప ఈ ప్రభుత్వానికి ఆరోగ్యం మీద, ప్రజా ఆరోగ్యం మీద అసలు శ్రద్ధే లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆరోగ్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసింది కాబట్టి, వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసింది కాబట్టి, ఈ రాష్ట్రానికి ఎప్పుడూ కూడా వైద్యం అనేది ఎప్పుడు కూడా ప్రయారిటీగా ఉండవలసిన అంశాల్లో వైద్యం ఒకటి. అటువంటి వైద్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రైవేటు పరం చేసినప్పుడే వ్యవస్థల మీద కంట్రోల్ ఉండదు. ఇన్నిసార్లు డయేరియా జరుగుతున్నా సరే ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చాలా ఆనందంగా, ఆరోగ్యకరంగా శాసన మండలిలో సమాధానం చెప్తున్నాడు. మేము అన్ని ఏర్పాట్లు చేశాం అని చెప్తున్నాడు. మరి ఈరోజు డయేరియా వల్ల ఎంతమంది చనిపోతుంటే వాళ్ళ ప్రాణాలను తీసుకురాగలరా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఆరోగ్య శాఖ మంత్రి? వాళ్ళ ప్రాణాలను తీసుకురాగలవా? ఇక డయేరియా సంగతి పక్కన పెడితే కల్తీ పాలు, ఈ కల్తీ పాలు వల్ల 6 చనిపోతే అందులో ఒక చంటి పిల్లవాడు, ఆ అబ్బాయికి 63 సార్లు డయాలసిస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడి కూడా ఆడు మృత్యువుతో పోరాడి ఓడిపోయిన బొడ్డోడు, చిన్న చిన్న పిల్లలు. ఇది ఒక ఎపిసోడు. ఇక 3వ ఎపిసోడ్ తురకపాలెం. ఈ తురకపాలెంలో అంతుపట్టిన వ్యాధి వచ్చిందంట. అంతుపట్టిన వ్యాధికి ఏ వ్యాధి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారంట. అప్పుడు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారంట. ఇది మంత్రి గారి సమాధానం. ఒక తురకపాలెం గ్రామంలోనే సుమారు 60 మంది చనిపోతే ఎందుకు చనిపోయారన్న మీద ఒక రివ్యూ లేదు, ఒక సర్వే లేదు, ఒక ఎక్స్గ్రేషియా లేదు. ప్రభుత్వం చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ముష్టేసినట్టు చేశారు. ఈ 60 మంది చనిపోకముందు తురకపాలెంలో అదే గ్రామస్తులు చేసిన ధర్నా గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడూ పట్టింపు లేదు. ఆ గ్రామంలో వాళ్ళు ఏదైతే మంచినీళ్ళు తాగుతున్నారో ఆ మంచినీళ్ళు మాకొద్దు, అది క్వారీలో నిల్వ చేసిన నీళ్లు, దానికి సరిగ్గా ఫిల్టరేషన్ లేదు, మాకు ఈ నీళ్ళు వద్దని చెప్పి స్వయంగా ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆ జిల్లా కలెక్టర్ని కలిసి జిల్లా కలెక్టర్కి నివేదించుకొని మాకు ఈ నీళ్లు వద్దు మహానుభావ అని చెప్పి తురకపాలెం గ్రామం ప్రజలంతా కూడా ఆ రోజు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే దాని వినే నాదుడు లేడు. అదేవిధంగా ఆ గ్రామంలోని యువకులు ఆ గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి మేము ఈ నీళ్లు తాగలేము,
మేము ఈ నీళ్ళు తాగితే మేము చచ్చిపోతామని చెప్పి వాళ్ళు ధర్నా చేసినా ప్రభుత్వానికి స్పందన లేదు. ఆ రోజు నిజంగా కూడా ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్ స్పందించి ఉంటే, ప్రజలు నిరసన చేస్తుంటే స్పందించి ఉంటే ఈరోజు తురగపాలెంలో 60 మంది ప్రాణాలతో మిగిలి ఉండేవారు కదా. ఈ 60 మంది కూడా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్నవాళ్లే కదా. ఈ 60 మంది కూడా అత్యధికులు ఎస్సీ బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళే కదా. ఈ 60 మంది కూడా పేదరికంలో ఉన్న ప్రజలే కదా. మరి వీళ్ళ గురించి ఎప్పుడైనా ప్రభుత్వం స్పందించిందా? అటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నకి ఆరోగ్య శాఖ మంత్రి అంటాడు ఒక వ్యాధితో చనిపోయారని చెప్తున్నారు.